మీరెప్పుడైనా ఇలా అనుకున్నారా? ఈ యూనివర్స్‌లో మనం ఒంటరిగా ఉన్నామా అని? ఏలియన్స్ సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా ఉన్నాయి. కొంతమంది ఇలా అనొచ్చు, ఏలియన్స్ నిజంగా ఉన్నాయి అనడానికి నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా అని. అవును, నిజమైన ఎవిడెన్స్ కొన్ని ఉన్నాయి. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ఏలియన్స్ గురించి నిజమైన సైంటిఫిక్ ఎవిడెన్స్. అండ్ నేను ఇప్పుడు చెప్పబోయేవి కేవలం స్టోరీస్ మాత్రమే కావు, ఇవి వాస్తవాలు. మన యూనివర్స్ ఎంత పెద్దదో అని మీకు తెలుసా? శాస్త్రవేత్తల ప్రకారం 100 బిలియన్లకు పైగా గ్యాలక్సీలు ఉన్నాయి. ప్రతి గ్యాలక్సీలో బిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉన్నాయి. అండ్ ప్రతి స్టార్ కి ప్లానెట్స్ ఉండవచ్చు. ఈ అనంత కోటి బ్రహ్మాండ విశ్వంలో కేవలం భూమిపైన మాత్రమే లైఫ్ ఉందనడం ఇది లాజిక్ కాదు కదా. నాసా కొన్ని వేల కొద్ది ఎక్సో ప్లానెట్లని డిస్కవర్ చేసింది. ఎక్సో ప్లానెట్స్ అంటే మన సోలార్ సిస్టమ్ బయట జీవనానికి అనుకూలమైన గ్రహాలు. కొన్ని ప్లానెట్ సైజు మన ఎర్త్ లాగా ఉంటాయి. కొన్ని గ్రహాలు వాటర్ ఉన్న జోన్ లో ఉన్నాయి. సో వాటర్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా అక్కడ లైఫ్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. 2017లో యుఎస్ నేవీ రిలీజ్ చేసిన ఈ వీడియో గుర్తుందా? ఫైటర్ జెట్స్ ని ఫాలో చేసిన అన్నోన్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్. పెంటగన్ వాళ్ళు కన్ఫర్మ్ చేసింది ఏంటి అంటే ఇది ఫేక్ కాదు అని. సో ఈ వీడియోనైతే ఫేక్ కాదు. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఇది ఏలియన్స్ టెక్నాలజీనా లేదా సీక్రెట్ హ్యూమన్ టెక్కా అని. ఇప్పటి వరకు అయితే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలియలేదు. అయితే చాలా మంది నమ్మేది ఏంటి అంటే ఇది ఖచ్చితంగా యూఎఫ్ఓనే అని. ఇందులో ఖచ్చితంగా ఏలియన్స్ ఉండే ఉంటారు అని చాలా మంది గట్టిగా నమ్ముతున్నారు. మీరేమంటారు? ఇవి ఖచ్చితంగా ఏలియన్సేనా? అండ్ మరొక ప్రూఫ్ ఏంటంటే పిరమిడ్, స్టోన్ ఏజ్ అండ్ నాజికా లైన్స్ లాంటి ఏషియంట్ స్ట్రక్చర్స్. మనం అప్పటి కాలంలో చూసుకున్నట్లయితే ఇలాంటి పర్ఫెక్ట్ కన్స్ట్రక్షన్స్ చేయడానికి అప్పట్లో సరైన టెక్నాలజీ లేదు. అయితే ఇవి ఎలా పాసిబుల్? అప్పటి కాలంలో అసలు ఇలాంటి టెక్నాలజీ లేదు. అలాంటప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఎలా కట్టారు? అప్పటి కాలంలో ఇవి నిజంగానే పాసిబులా? అయితే కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటి అంటే బహుశా ఏలియన్స్ హెల్ప్ చేసి ఉండవచ్చు. అయితే ఖచ్చితంగా ఏలియన్స్ హెల్ప్ చేశాయి అనడానికి ఎలాంటి సరైన ప్రూఫ్ అయితే లేదు. కేవలం థియరీస్ మాత్రమే ఉన్నాయి. అయితే మీరేమనుకుంటున్నారు? ఇంత పెద్ద పెద్ద కట్టడాలు నిజంగానే మనుషులే కట్టారా లేకపోతే ఏలియన్స్ సహాయం చేసి ఉంటాయా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి. మన శాస్త్రవేత్తలు ఏలియన్స్ ని కనిపెట్టడానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రాజెక్టులు చేస్తూ ఉన్నారు. అందులో ఒకటే ఈ సెట్టి, అంటే సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్. ఈ సెట్టి ప్రాజెక్ట్ యొక్క పని ఏంటి అంటే ఈ యూనివర్స్ లో ఏదో ఒక ప్లానెట్ పైన ఏలియన్స్ ఖచ్చితంగా ఉండే ఉంటాయి. సో ఏలియన్స్ అయితే నిజంగా ఉన్నాయని చెప్పడానికి ఎవిడెన్స్ అయితే సేకరిస్తుంది. పెద్ద పెద్ద టెలిస్కోపులు, రేడియో సిగ్నల్స్ ని యూస్ చేసుకొని నిజంగా ఏలియన్స్ ఉన్నాయి అని ప్రపంచానికి చెప్పడానికి ప్రయత్నిస్తుంది. అయితే 1977లో వావ్ అనే ఒక సిగ్నల్ వచ్చింది. ఇది ఒక స్ట్రాంగ్ రేడియో సిగ్నల్. ఇది ఎక్కడి నుండి వచ్చిందో తెలీదు. ఇప్పటి వరకు అయితే ఇది ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు పంపించారో అనే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ లేదు. ఇదైతే ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే 100% కన్ఫర్మేషన్ అయితే లేదు ఏలియన్స్ ఉన్నాయి అనడానికి. కానీ నేను ఇప్పటిదాకా చెప్పిన కొన్ని ఎవిడెన్స్లు అయితే మనకు ఒక చిన్న హింట్ అయితే ఇస్తుంది. ఈ విశ్వంలో మనం ఒక్కరమే లేము. ఈ విశ్వంలో ఎన్నో గ్యాలక్సీలు, ఆ గ్యాలక్సీలో నక్షత్రాలు, ఆ నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాలు. అందులో కొన్ని అయితే ఆర్బిటబుల్ జోన్ లో ఉన్నాయి. ఆర్బిటబుల్ జోన్ లో ఉన్నాయి అంటే ఖచ్చితంగా అక్కడ లైఫ్ ఉండే ఛాన్స్ ఉంటుంది, మన భూమి లాగా. అయితే మీ ఒపీనియన్ ఏంటి? ఏలియన్స్ నిజంగా ఉన్నాయా లేదా ఇది మన ఇమాజినేషనా? కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో స్పేస్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.